అయితే మీ పరంగా మీ పిల్లలకి ఒక మంచి అలవాటు ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగ్గది, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వగలిగేది, పిల్లల్ని ముఖ్యంగా సన్మార్గంలో భక్తి మార్గంలో నడిపించాలి అంటే ఏం చేయాలి? త్యాగరాజస్వామి వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే మనసా అంటారు. పిల్లలకి చక్కగా లలిత కళలు నేర్పించండి. లలితే తోనలీచ్యతే లలితాహ అని మనకి శాస్త్రం. అంటే లలిత కళలకున్న గొప్పతనం ఏమిటి అంటే, మీకు దెబ్బ తగిలిందనుకోండి, నా ఒళ్ళు జలధరిస్తుంది, అంటే ఆ బాధ నేను అనుభవించగలుగుతాను. లలిత కళలకున్న గొప్పతనం ఏమిటంటే మనస్సుకు స్పందననిస్తాయి. పిల్లలకి ఆ స్పందన నేర్పించండి. అలాంటి సంస్కారానికి వాళ్ళకి అందించాలి అంటే పిల్లల్ని అటు భక్తిభావము ఇటు లలిత కళల యందు వాళ్ళు రాణించేట్లుగా ప్రయత్నం చేయండి. దైవీకమైనటువంటి ఆలోచన, దైవము వేరు, దైవీకమైన ఆలోచన వేరు. దైవీకమైన ఆలోచన ఇందాక నేను చెప్పినట్టు నేను తీసుకునే స్థాయి నుంచి ఇవ్వగలిగే స్థాయికి పిల్లల్ని పెంచండి, మార్చండి. పుట్టినరోజు అంటే నాకు ఏ గిఫ్ట్ వస్తుందని పిల్లవాడు ఎదురు చూడకూడదు. నాన్న, ఈ పుట్టినరోజుకు మనం అన్నం పెడుతున్నాం, మనం ఎవరికి పంచి పెడుతున్నాం అలవాటు చెయ్యండి, ఇవ్వడం అలవాటు చెయ్యండి. పిల్లల్లో ఒక రకమైన దైవీక భావన పెరుగుతుంది. ఆకలితో ఉన్నవాడు వాడికి అన్నం పెడితే వాడి కళ్ళల్లో ఆనందం, వీడికి ఆశీర్వచనం. ఈ సంస్కారాన్ని పిల్లలకు అలవాటు చేయండి. గుడికి తీసుకువెళ్ళడం అనేది, అది నువ్వు గుడికి వెళ్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పి తీసుకెళ్ళకండి, అక్కడ మూఢత్వం పెరుగుతుంది. నో, అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ కోసం తీసుకువెళ్ళండి. పిల్లవాడిని మనిషిగా తయారు చేసే సంస్కారం కోసం తీసుకువెళ్ళండి. ఇలా మీరు కనుక కల్చర్ని అలవాటు చేస్తే లలిత కళలు, భక్తి భావన, ఇవ్వడం, దాతృత్వం, పిల్లలకు ఒక మార్పునిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక రాముడు పుడతాడు. సమాజంలో ప్రతి స్త్రీ క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఏ వృత్తిలోనూ కూడా తక్కువ ఎక్కువ లేవు. మీ సమర్థతను నిరూపించుకుంటే లక్ష్మీ లెదర్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు మీకు. చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఈ రోజున కలకత్తా సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఒక చెప్పుల వ్యాపారం చేసే వ్యక్తి. ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. ముందు విలువైన సమయాన్ని మీ పిల్లలతో కేటాయించండి. సింపుల్. పరమేశ్వరి.